ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల నుండి ఎన్నికైన 8 మంది నూతన శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈ మేరకు వెలగంపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషన్ రాజు నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ డాక్టర్ పిపికే రామాచార్యులు నూతన ఎమ్మెల్సీల పేర్లను వరుస క్రమంలో పిలువగా శాసన మండలి అధ్యక్షులు మోషన్ రాజు వారిచే ప్రమాణం చేయించారు. ఎమ్మెల్సీలుగా కడప స్థానిక సంస్థల నుండి ఎన్నికైన పి రామసుబ్బారెడ్డి, నెల్లూరు స్థానిక సంస్థల నుండి మేరిగ మురళీధర్, పశ్చిమ గోదావరి స్థానిక సంస్థల నుండి కవ్వూరి శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్, తూర్పు గోదావరి స్థానిక సంస్థల నుండి కూడిపూడి సూర్యనారాయణరావు, శ్రీకాకుళం స్థానిక సంస్థల నుండి నర్తు రామారావు, చిత్తూరు స్థానిక సంస్థల నుండి సుబ్రహ్మణ్యం, సిఫాయి, కర్నూలు స్థానిక సంస్థల నుండి డాక్టర్ ఏ మధుసూదన్ ప్రమాణం చేశారు. అతీతంగా పారదర్శకంగా అందుకోగలిగిన రోజులు లేని ఆ కాలం నుంచి పూర్తిగా పారదర్శకంగా వివక్షకు దూరంగా ఎవరి దయాదాక్షిణ్యాలకు సంబంధం లేకుండా ఆయా వర్గాలకు, అందులో కూడా కులం అనేది మన దగ్గర ఒక నిజం కాబట్టి, వెనుకబాటుతనం కులంతో ముడిపడి ఉంది కాబట్టి, అలాగే జెండర్ బయాస్ అంటే మహిళలు కావడం కూడా వివక్షకు గురి కావడం మనకు ఒక అంశం అన్ని కులాల్లో ఉంది కాబట్టి, ఈ రెండింటిని టార్గెట్గా తీసుకొని చట్టపరంగా కూడా ప్రభుత్వం మేము పార్టీకి మనకు మనం షరతులు పెట్టుకొని 50% ఖచ్చితంగా దాన్ని పాటించాలి అని ఏదైతే నియమం పెట్టుకున్నామో, ఇంతకుముందు ఎవరు చేయాల అది అందరికీ తెలుసు. నామకాయ వస్తే మాట్లాడేవాళ్ళు, ఎన్నికలు వస్తే దాని గురించి ఇచ్చేసేవాళ్ళు, లేదా రాజ్యాంగపరంగా ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ ఇది ఉండేది, ఎస్సీ ఎస్టీ. కానీ మిగిలిన వాటిలో ఎక్కడ ఫాలో కానీ నియమం నిబంధన ఏది ఉందో అది మనం పూర్తిగా ఈరోజు ఫాలో అవుతున్నామంటే, తూచా తప్పకుండా మనసా వాచ పథకాలన్నీ కూడా పేదరికం నుంచి హ్యాండ్ హోల్డింగ్ చేసి నిలబెట్టి ఏ రకంగా వాళ్ళను సొంత కాళ్ళ మీద నిలబడి సమాజంలోని సంపన్న వర్గాలకు దీటుగా నిలబడే రకంగా, నేను ఇంతకుముందు అన్నట్టు ఎవరు దయాదాక్షిణ్యం లేకుండా, ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరు ఈయన గీసిన కులబద్ద ఏదైతే కులమానం పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు, ఖచ్చితంగా దాన్ని ఫాలో కాకుండా రాజకీయపరమైన గేమ్ రూల్స్ కూడా మార్చిన నాయకుడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వాన్ని, మన పార్టీ తరఫున మన పార్టీ ప్రభుత్వాన్ని ఈ 4 ఏళ్లలో దేశానికే ఒక తలమానికంగా దిశానిర్దేశం చేయగలిగిన రాష్ట్రంగా ఎలా అడుగులు వేయిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. ఇవి మీరు గడప గడపకు అందరూ వెళ్ళినప్పుడు, లేదా ఇక్కడున్న శాసనసభ్యులు వెళ్ళినప్పుడు, మన నాయకులు వెళ్ళినప్పుడు, మీరు వాళ్ళతో మీరు వెళ్ళినప్పుడు ప్రజల నుంచే ఎక్కట్లో వస్తుందో, పేదల నుంచో ఆ అభిమానం, ఆ బ్లెస్సింగ్స్ ఎట్లా వస్తున్నాయో కూడా మనం చూస్తూ వచ్చాం. ఇది ఒక పక్క వాస్తవం అయితే, ఇంకొక 10 నెలలు మ్యాక్సిమం ఒక 1 ఇయర్లో ఎన్నికలు రాబోతుండగా, ఇంకో పక్క ఈ గ్రౌండ్ రియాలిటీస్కు, ఈ వాస్తవానికి సంబంధం లేకుండా ప్రతిపక్షాలు అనబడే ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో, ప్రతిపక్షాలు అనబడే ఎందుకంటున్నానంటే ఆ అర్హత కూడా వాటికి లేని పక్షాలు, అవన్నీ మూకుమ్మడిగా మన ముఖ్యమంత్రి గారి, మన నాయకుడి భాషలో మాటల్లో చెప్పాలంటే తోడేళ్ల మందలాగా ఎట్లా ఏకమై అటాక్ చేయాలని చూస్తున్నాయి. దానికి తోడు వాటి ప్రచార సాధనాలు, ప్రసార సాధనాలు ప్రధానంగా వాటి మీద ఆధారపడిన పార్టీగా తెలుగుదేశం పార్టీ, ఆ శక్తులు ఎలా వాటికి తోడ్పడుతున్నాయి ఈ ప్రతిపక్షాలు అనబడే వాటికి, ఇవన్నీ కలిసి ఒక మారీచ శక్తుల్లాగా ఒక ఫాల్స్ ఇంప్రెషన్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. ఏమరపాటు ఉంటే అదే వాస్తవమేమో అనిపిస్తుంది, కానీ గ్రౌండ్ రియాలిటీస్ ఏమో ఇంకో రకంగా కనపడుతున్నాయి. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఈ ఏదైతే క్షేత్రస్థాయిలో లేదా నిజమైన ప్రయోజనం కలుగుతున్న పక్షాలు అంటే 1,60,00,000 కుటుంబాలలో